చేసి ఉమ్మడి వరంగల్కు చెందిన 5గురిని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గతేడాది నవంబర్ నెలలో ఇన్స్టాగ్రామ్ లో లోన్స్ కు సంబంధించిన ఓ ప్రకటనను చూసిందట. మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు 3 లక్షల ముద్రా లోన్ మంజూరైందని, ఆధార్ కార్డు వివరాలు పంపిస్తే రుణం నగదును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పాడట. దీంతో మహిళ అతనికి ఆధార్ కార్డు పంపించగానే టీడీఎస్ ఇన్సూరెన్స్ ఛార్జీలంటూ మొత్తం 1 లక్ష వసూలు చేశాడు. రుణం వద్దని చెప్పినా దానికి కూడా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో మహిళ ఇది మోసమని గ్రహించి సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం ఈ మోసానికి పాల్పడ్డ బి అరుణ్, జి భరత్, ఎస్ తిరుపతి, బి తరుణ్, సి శ్యామ్లను అరెస్ట్ చేశారట. పశ్చిమ బెంగాల్ ఆన్లైన్ మోసాలపై ట్రైనింగ్ అట. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అరుణ్, భరత్, తిరుపతి, తరుణ్, శ్యామ్లు చదువును మధ్యలోనే వదిలేసి దినసరి కూలీగా పనిచేస్తున్నారట. ఇలా 2023లో ఫేస్బుక్ లో జాబ్ సెర్చింగ్ చేస్తుండగా రాహుల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడట. అతను మేము ఫేక్ ముద్ర దాని లోన్ కు సంబంధించిన కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాము, మీరు ఆసక్తిగా ఉంటే మాతో పని చేయొచ్చని ఆఫర్ ఇచ్చాడట. డబ్బులు అవసరం ఉండడంతో ఈ 5గురు ఓకే అన్నారట. కృష్ణ అనే వ్యక్తి ఈ 5గురిని హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ కు తీసుకువెళ్ళాడట. అక్కడ లోన్స్ అంటూ ఎలా మోసం చేయాలో వీరికి ట్రైనింగ్ ఇచ్చారట. రాహుల్, కృష్ణ వీరికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి డేటాను ఇచ్చి వారితో ఫోన్లు చేయించి దాదాపు నెల రోజుల్లోనే 180 నుంచి 200 మందిని మోసగించి డబ్బులు దోచేశారట. ఇలా చేసినందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన సైబర్ చీటర్ వీరికి 30% కమిషన్ ఇచ్చారట. తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ 5గురు కలిసి సోషల్ మీడియా వేదికగా ముద్ర, ధనీ లోన్స్ అంటూ ప్రకటనలు ప్రచారం చేసి అమాయకులు ఎవరైనా సంప్రదించగానే వారిని బురిడి కొట్టించి లక్షలు దోచేస్తున్నారని విచారణలో తెలిసిందట. చూడండి మరి ఎంత ఘోరం. జాబ్ సెర్చింగ్ కోసం చూసి ఎవడో పరిచయం అయింది వాడిగా ఈ లోన్స్ అని చెప్పి ఫేక్ లోన్స్ అని క్రియేట్ చేసి ఎట్లా మోసం చేయొచ్చు, ఎందుకు పైసలు లాగొచ్చు. ఈ 200 నుంచి 300 మంది కాంటాక్ట్స్ ఇచ్చిరట. వాళ్ళు ఆ కాంటాక్ట్స్ ఇస్తే దాదాపు 180 నుంచి 200 మందిని మోసగించారట ఆల్రెడీ. దాంట్లో 30% కమిషన్ ఇచ్చిరట వీళ్ళకి. చూడండి మరి పశ్చిమ బెంగాల్లో ట్రైనింగ్ తీసుకున్నారట వీళ్ళు 5గురు.